విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరం నుంచి ప్రవహిస్తున్న కాలువల సుందరీకరణ పనులు వేగవంతం చేసింది. కాలువల్లో ఏళ్లుగా తిష్టవేసిన కాలుష్య సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపుతోంది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. విజయవాడ మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి తెప్పించిన ఓ ప్రత్యేక వాహన యంత్రంతో కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు. కాలువలకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల వారు వ్యర్థాలను నీటిలో వేస్తుండటంతో అవి పేరుకుపోతున్నాయి. అలాగే వంతెనల పైనుంచి ప్రయాణికులు, పర్యాటకులు వేస్తున్న చెత్త అదనంగా వచ్చి చేరుతుండటంతో కాలువలు కాలుష్య కాసారాలుగా మారాయి. ఈ చెత్తను తొలగించడానికి గత ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఆయా ప్రాంతాల్లో దోమలు స్వైర విహారం చేస్తూ రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ కాలువల శుద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 4.5 కోట్ల రూపాయల యాంఫీబియస్ వెహికల్ అన్నమాట, టక్సర్ అంటారు దీన్ని విదేశాల నుంచి మేము దిగుమతి చేసుకోవడం జరిగింది. దీనిలో వేరు పరికరాలు ఉండడము, అక్కడ సమస్యను బట్టి వాటికి ఉన్న ఎక్విప్మెంట్ని అమర్చుకుని అక్కడ చెత్తను 100% క్లియర్ చేయడానికి ఇది మాకు చాలా బాగా సహకరిస్తుంది. దీని సహకారంతో ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1 మంత్లో అన్ని చోట్ల కూడా 100% క్లియర్ చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాము. కాలువల మీద లాక్స్ దగ్గర పేరుకుపోతున్న చెత్త అనేది మాకు ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. దీన్ని తొలగించడానికి ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాము. దీని ద్వారా ఏమంటే ఎప్పటికప్పుడు ఆ లాక్స్ దగ్గర ఏదైతే చెత్త పేరుకుంటుందో దాన్ని తొలగించడం ద్వారా అక్కడ వాటర్ని క్లియర్ చేసి దోమలు లేకుండా కూడా మేము చూడగలుగుతాము. స్వీడన్ నుంచి ఒక టక్సర్ అనే కంపెనీకి సంబంధించిన వెహికల్ ఒకటి తెప్పించామండి. అది ఒక యాంఫీబియస్ వెహికల్. అది నీళ్ళ మీద, వాటర్ మీద, రెండింటి మీద వెళ్తుంది. ప్లాస్టిక్ ఒక వ్యర్థాలు తొలగించడానికి కానీ, తర్వాత గుర్రపటెక్కలు కానీ, మనకి వీడ్ ఏదైతే ఫామ్ అవుతూ ఉంటుందో నీళ్ళ మీద తేలాడేది, వాటిని తీయడానికి కానీ దీన్ని ఒక తెప్పించి ఉంచామండి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మేము బకెట్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఏడాది క్రితం కాలువల సుందరీకరణకు నిధులు కేటాయించి పనులు చేపట్టినా వ్యర్థాల ప్రవాహం ఆగలేదు. బుడమేరులోకి భారీగా మురుగు వచ్చి చేరుతుండటంతో ఆ దుర్వాసన వల్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బులు ప్రబలుతున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బుడమేరులో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగిస్తోంది. పడవలు ఏర్పాటు చేశారు. కొత్తగా మళ్ళీ ఉన్న పడవలన్నింటిని కూడా రిపేర్లు చేసి దాన్ని వాడకంలోకి తీసుకొచ్చాము. అదేవిధంగా కాలువగట్లు మొత్తం మీదుగా చెట్లు పెట్టి కాలువగట్ల మీద వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకప్పుడు మొత్తం తూటాకుతో తప్ప నీరు కనపడినటువంటి ఈ బుడమేరు ఒకప్పుడు పందులతో అన్నిటితో ఉన్న బుడమేరు ఇప్పుడు మొత్తం కూడా ప్రక్షాళన జరుగుతుంది. దీనికి మన విజయవాడ ప్రజలు కూడా సహకరించి తమ యొక్క చెత్తని, తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను మాత్రం కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్స్కి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాలువల శుద్ధి, సుందరీకరణ పనుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు కాలువ బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు. కొత్త మిషన్లు తెచ్చారు. ఇదివరకు నీళ్లు కూడా శుభ్రంగా వెళ్ళేవి కాదు. చెత్త చెదారం మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇదివరకు చండాలంగా ఉండేది. ఈ చెత్త చెదారం ఇదంతా చండాలంగా ఉండేది. దోమలు ఏమి లేకుండా బాగా చూస్తున్నారు. ఇంతకుముందు ఈ బుడమేరు కాలువ బాగా చెత్త చెదరంగా ఉండేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారాక బాగా నీట్గా అన్ని చేస్తున్నారండి. ఆ మిషన్ ఎట్టి బాగా నీట్గా చేస్తున్నారండి. ఒకప్పుడైతే బాగా దోమలండి. ఇది మా నర్సరీ అండి. ఇది బాగా ఆరవతి చూడాలని బాగా దోమలు ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు నుంచి అయితే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే లాకులు ఉన్నాయో లాకుల దగ్గర ఉన్న చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. దాన్ని కూడా తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే వారం 10 రోజుల్లోనే ఇక్కడ ఉన్న దానికి కూడా ఒక ప్రాజెక్టు రూపంలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. కేవలం స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.